యానిమల్ మూవీలో ఒకసారి ఈ ట్రాన్సిషన్ చూడండి. దీన్ని మనం టెక్నికల్గా మ్యాచ్ కట్ ఆర్ మ్యాచ్ ట్రాన్సిషన్ అంటాం. ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లో ఈ మ్యాచ్ కట్ ఆర్ ట్రాన్సిషన్ని 2 వేస్లో అచీవ్ చేయొచ్చు. అది ఎలా అచీవ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఈ ట్రాన్సిషన్ అచీవ్ చేయడానికి నేను ప్రీవియస్గా చేసిన షార్ట్ ఫిలిమ్స్లో ఒక 2 క్లిప్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ క్లిప్ సెలెక్షన్ అనేది చాలా క్రూషియల్. మనం ప్లాన్ చేసి షూట్ చేస్తే పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఇన్ కేస్ ప్లానింగ్ చేయకపోతే మన దగ్గర ఉన్న ఏ షార్ట్స్ తోటి ఆ ట్రాన్సిషన్ అచీవ్ చేయొచ్చు అనేది మనకు ఒక నాలెడ్జ్ ఉండాలి. సో నేను ఒక 2 షార్ట్స్ని తీసుకున్నాను. వాటితో ఆల్రెడీ నేను అచీవ్ చేశాను. ఒకసారి ప్లే చేస్తున్నాను. ఫస్ట్ మెథడ్. సో యానిమల్‌లో మనకి కింద నుంచి పైకెళ్తది. నేను ఇక్కడ నా ఫుటేజ్‌కి తగ్గట్టు పైనుంచి కిందకి ట్రాన్సిషన్ అనేది అరేంజ్ చేశాననమాట. సో దీనికి ఇక్కడ నేను వైప్ అని ఒక ట్రాన్సిషన్‌ని యూజ్ చేశాను. అండ్ సెకండ్ మెథడ్ చూడండి. సేమ్ అదే ట్రాన్సిషన్. ఈ సెకండ్ మెథడ్ నేను ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానెల్‌లో క్రాప్ టాప్ ప్రాపర్టీకి కీ ఫ్రేమ్స్ ఇచ్చి అచీవ్ చేశాననమాట. ఇప్పుడు ఈ 2 మెథడ్స్ ఒకసారి బ్రేక్ డౌన్ చేద్దాం చూడండి. సో ఫస్ట్ నేను నా క్లిప్స్‌కి ఆల్రెడీ ఇన్ అండ్ అవుట్ పెట్టేసుకున్నాను. సో నేను ఫస్ట్ క్లిప్‌ని నా టైమ్ లైన్‌లోకి డ్రాగ్ చేస్తున్నాను. ఫస్ట్ క్లిప్‌ని టైమ్ లైన్‌లోకి డ్రాగ్ చేసి ఆడియో నాకు అవసరం లేదు, డిలీట్ చేస్తున్నాను. అండ్ సెకండ్ క్లిప్‌ని కూడా నా టైమ్ లైన్‌లోకి డ్రాగ్ చేస్తున్నాను. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ షాట్‌కి ఫస్ట్ కంపోజిషన్ మ్యాచ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అంటే ఇద్దరు సేమ్ ప్లేస్మెంట్లో ఉండాలి. ఆ కంపోజిషన్ మ్యాచ్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే ఈ సెకండ్ క్లిప్‌ని పై లేయర్‌లోకి మూవ్ చేస్తున్నాను. ఈ క్లిప్ టాప్‌లో పెట్టేసి అండ్ ఈ క్లిప్ ఒపాసిటీ అనేది ఒక 50% 40% పెట్టుకుంటాను. ఏదర్ ఈ లైన్ అయినా యూజ్ చేయొచ్చు. ఆ క్లిప్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒపాసిటీ ప్రాపర్టీ ఉంది. ఇందులో 40 అని పెడుతున్నాను. సో దట్ నాకు 2 క్లిప్స్ కనిపిస్తాయి. సో ఫస్ట్ నేను సైజ్ అవి అడ్జస్ట్ చేస్తున్నాను. క్లిప్‌ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానెల్‌లోనే ఫస్ట్ స్కేల్ పెంచుతున్నా అండ్ పొజిషన్ అడ్జస్ట్ చేస్తున్నా. అండ్ ఆల్మోస్ట్ నేను ఏం చెక్ చేస్తున్నానంటే వాళ్ళ ఐస్ ఏవైతే ఉన్నాయో ఆ ఐస్ సిమిలర్ పొజిషన్‌లో ఉండేలాగా. బట్ అబ్జర్వ్ చేస్తే ఒకళ్ళు రైట్ సైడ్ టర్న్ అయ్యి ఉన్నారు, ఒకళ్ళు లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు ఈ 2 క్లిప్స్ పర్స్పెక్టివ్ నేను మ్యాచ్ చేయడానికి టాప్ క్లిప్‌ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ ప్యానెల్‌లో ఫ్లిప్ అని సెర్చ్ చేస్తాను. ఫ్లిప్ అని సెర్చ్ చేస్తే వీడియో ఎఫెక్ట్స్‌లో ట్రాన్స్ఫార్మ్ అనే ఫోల్డర్‌లో హారిజాంటల్ ఫ్లిప్ అని ఒక ఎఫెక్ట్ కనిపిస్తుంది. క్లిప్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యింది కాబట్టి నేను డబుల్ క్లిక్ చేస్తున్నా. ఎఫెక్ట్ అప్లై అయిపోయింది. సో ఇప్పుడు ఇద్దరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు. స్టిల్ నేను కొంచెం పొజిషన్ అవి అడ్జస్ట్ చేసి ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ పొజిషన్‌లో ఉండేలాగా నేను అరేంజ్ చేశాను. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత నియర్ బై ఆల్మోస్ట్ కొంచెం స్కేల్ అవి అడ్జస్ట్ చేసుకొని ఇద్దరిని సేమ్ ఫస్ట్ నేను వాళ్ళ హెడ్‌నే చూస్తున్నాను. హెడ్ వాళ్ళ ఐస్ సేమ్ పొజిషన్‌లో పెట్టుకున్న తర్వాత అండ్ ఇప్పుడు నా ఒపాసిటీ నేను యాజ్ యూజువల్ 100% పెట్టేస్తా. 100% పెట్టేసి నాకు ఫస్ట్ క్లిప్ ఇది కనిపించాలి, సెకండ్ క్లిప్ ఇది కనిపించాలి కాబట్టి ఫస్ట్ క్లిప్ అండ్ సెకండ్ క్లిప్ ఇలా అరేంజ్ చేసుకొని దెన్ ఎఫెక్ట్స్ ప్యానెల్‌లో సెర్చ్ బార్‌లో వైప్ అని సెర్చ్ చేస్తే మీరు కింద వరకు స్క్రోల్ చేసుకుంటే జస్ట్ వైప్ అని ఒక ట్రాన్సిషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వైప్ అనే ట్రాన్సిషన్ని నేను క్లిక్ చేసి హోల్డ్ చేసి కట్ దగ్గర నేను ప్లేస్ చేస్తున్నా. ప్లేస్ చేసి నేను చెక్ చేస్తే నార్మల్గా ఇది లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేస్తుంది. బట్ నాకేంటి ఎయిదర్ కింద నుంచి పైకన్నా ఆర్ పై నుంచి కిందకన్నా రావాలి. సో ఈ వైప్ అనే ట్రాన్సిషన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ చూడండి ఒక చిన్న ఆప్షన్ కనిపిస్తుంది. ఎటు నుంచి రావాలి ఆ వైప్ అనేది, ఈవెన్ కార్నర్ నుంచి రావాలా, సైడ్ నుంచి రావాలా, టాప్ నుంచా బాటమ్ నుంచా. నాకు టాప్ నుంచి రావాలి కాబట్టి ఇక్కడ ఒక చిన్న యారో మార్క్ కనిపిస్తుంది. ఆ యారో మార్క్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే ఇప్పుడు నాకు పైనుంచి కిందకి వైప్ అనేది అవుతుంది. అంటే ఆ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. బట్ చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. అంత ఫాస్ట్‌గా జరగొద్దు కాబట్టి నేను ట్రాన్సిషన్ ఎండ్‌లో నా కర్సర్ ప్లేస్ చేసి డ్యూరేషన్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటా. మ్యాక్సిమం ఎక్స్టెండ్ చేసేస్తున్నా. సో ఇప్పుడు నేను ప్లే చేస్తే నా ట్రాన్సిషన్ అనేది ఇలా జరుగుతుంది. బట్ ఇక్కడ నాకు వచ్చిన ఒక చిన్న థింగ్ ఏంటి అంటే ఇక్కడ స్టార్టింగ్‌లో సెకండ్ ఇమేజ్ కొంచెం కెమెరా షేక్ అవుతుంది. షేక్ అవుతున్న పోర్షన్ నాకొద్దు. సో ఎంతవరకు వద్దో జస్ట్ నేను ఇక్కడి వరకు వచ్చేసి కీబోర్డ్లో Q1 ప్రెస్ చేస్తా. సో దట్ ఈ ఏరియా నాకు డిలీట్ అయిపోతుంది. లేదా జస్ట్ సింపుల్గా మీకు అది కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే ప్రస్తుతానికి ట్రాన్సిషన్ డిలీట్ చేసి ఈ క్లిప్ని కొంచెం ఇలా ట్రిమ్ చేసుకుంటున్నా. ట్రిమ్ చేసుకొని మళ్ళీ అటాచ్ చేస్తున్నా. అటాచ్ చేసి ఇటు కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని వైప్ అనే ట్రాన్సిషన్ మళ్ళీ అప్లై చేస్తున్నా. డ్యూరేషన్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నా. అండ్ ట్రాన్సిషన్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ టాప్ నుంచి కావాలి కాబట్టి టాప్ అని నేను క్లిక్ చేస్తున్నా. ప్రాపర్గా క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇప్పుడు నాకు టాప్ నుంచి వస్తుంది.
సో ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది. బట్ లిటిల్ బిట్ ఇక్కడ నాకు స్టార్టింగ్‌లో మ్యాచ్ అవ్వట్లేదు. నాకు స్టార్టింగ్‌లో మ్యాచ్ అయితే చాలు. మళ్ళీ ఈ సెకండ్ క్లిప్‌ని నేను సెలెక్ట్ చేసుకొని లిటిల్ బిట్ పొజిషన్ అంటే ఆ హెడ్ అవన్నీ మ్యాచ్ అయ్యేలాగా నేను అడ్జస్ట్ చేసుకుంటున్నా. అడ్జస్ట్ చేసుకొని ప్లే చేస్తే నాకిలా ట్రాన్సిషన్ అనేది క్రియేట్ అయిపోయింది. నేనిక్కడ పైనుంచి కిందకి ట్రాన్సిషన్ పెట్టుకున్నా. ఇంకొక మెథడ్ ఏంటి అంటే ఇప్పుడు ఈ 2 క్లిప్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని డూప్లికేట్ చేస్తున్నా. డూప్లికేట్ చేసిన తర్వాత ఈ వైప్ ట్రాన్సిషన్‌ని నేను డిలీట్ చేస్తున్నా. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి? ఫస్ట్ క్లిప్ ఇది కనిపించాలి. ఆ క్లిప్‌లో నుంచి సెకండ్ క్లిప్ రివీల్ అవ్వాలి కాబట్టి ఈ ఫస్ట్ క్లిప్‌ని తీసుకెళ్ళి సెకండ్ క్లిప్ మీద ప్లేస్ చేస్తున్నా. సో దట్ నాకు ఫస్ట్ ఈ క్లిప్ కనిపిస్తది. తర్వాత సెకండ్ క్లిప్ కనిపిస్తది. ఫస్ట్ క్లిప్‌లో ఇక్కడ లైట్‌గా కెమెరా మూవ్‌మెంట్ ఉంది. ఆ కెమెరా మూవ్‌మెంట్ ఆగిన తర్వాత ఇక్కడ నుంచి క్లిప్‌ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానెల్‌లో క్రాప్ టాప్ అని కనిపిస్తది. సో జనరల్‌గా ఇది ఏం చేస్తది? టాప్ నుంచి ఆ వాల్యూని పెంచుతూ ఉంటే నాకు కిందకి ఇలా క్రాప్ చేస్తదనమాట. దీనికి నేను ఫస్ట్ కీ ఫ్రేమ్ అరేంజ్ చేస్తున్నాను. పర్సెంటేజ్ 0 ఉంది. అండ్ ఆల్మోస్ట్ క్లిప్ ఎండ్ వరకు వచ్చేసి ఆ పర్సెంటేజ్ మొత్తం పెంచేస్తున్నా. 100 వరకు పెంచేస్తున్నా. సో ఇప్పుడు నేను ప్లే చేస్తే నాకు ట్రాన్సిషన్ అనేది ఇలా వచ్చేస్తుంది. బట్ కంపారిటివ్‌లీ ట్రాన్సిషన్ స్పీడ్‌గా వస్తుంది. ఈ 2 క్లిప్స్‌ని ఒకేసారి సెలెక్ట్ చేసుకొని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటున్నా. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పై క్లిప్‌ని సెలెక్ట్ చేసుకొని ఈ కీ ఫ్రేమ్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్‌ని కొంచెం పెంచుకుంటున్నా. సో దట్ నాకు టైం అనేది పెరుగుతది. సో ఇప్పుడు ప్లే చేస్తే నాకు స్లోగా ఆ ట్రాన్సిషన్ అనేది వచ్చేస్తది. సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ బాడీ పొజిషన్స్ కొంచెం ప్రాపర్‌గా లేవు. ఒకతను కొంచెం వంగి కూర్చున్నాడు. ఒకతను స్ట్రెయిట్‌గా కూర్చున్నాడు కాబట్టి ప్రాపర్‌గా మ్యాచ్ అవ్వట్లేదు. అదే మనం షూట్‌లోనే ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని కంపోజిషన్ అవంతా వాళ్ళ బాడీ పోస్చర్ అదంతా ప్రాపర్‌గా రికార్డ్ చేసుకున్నామనుకోండి మనకి 100% యాక్యురేట్‌గా వస్తుంది. ఈ మ్యాచ్ కట్ ఆర్ మ్యాచ్ ట్రాన్సిషన్ మనం అచీవ్ చేయాలి అంటే ఫస్ట్ షూటింగ్‌లో ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవాలి. అసలు ఈ మ్యాచ్ కట్ మనం ఎందుకు యూజ్ చేస్తాం టెక్నికల్‌గా అంటే ఆ 2 సిట్యుయేషన్స్ మధ్యలో ఆర్ 2 సీన్స్ మధ్యలో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంది. సో ఆ ఎమోషనల్ కనెక్షన్ నుంచి నువ్వు సిట్యుయేషన్ టు సిట్యుయేషన్ ఆర్ సీన్ టు సీన్ నువ్వు చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి మ్యాచ్ కట్ ఆర్ మ్యాచ్ ట్రాన్సిషన్ యూజ్ చేయొచ్చు. ఇది మనం యానిమల్‌లో చూసినప్పుడు ఇలా ఒక మ్యాచ్ ట్రాన్సిషన్ లాగా కాకుండా డైరెక్ట్ కట్ పెడితే ఇంపాక్ట్ డిఫరెంట్‌గా ఉంటది. ఇక్కడ ఆ 2 సిట్యుయేషన్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి యాంటోగనిస్ట్ ఫేస్‌లో నుంచి ప్రొటాగనిస్ట్‌ని రివీల్ చేయడం వల్ల మనకొక ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతది. మనం ప్లాన్ చేసేటప్పుడు ఎందుకు యూజ్ చేస్తున్నాం ట్రాన్సిషన్స్ ఆర్ ఇలాంటి క్రియేటివ్ కట్స్ అనేది యాజ్ ఎ ఎడిటర్ మనం క్వెషన్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఈ సెషన్ మీకు హెల్ప్ అయ్యింది అంటే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మోర్ ఎడిటింగ్ ట్యుటోరియల్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.